నమస్తే అండి. నమస్తే. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు నేపాల్లో నిరుద్యోగము, అలాగే ఆర్థిక మంద్యం కావచ్చు, అవినీతి, అలాగే సోషల్ మీడియా నిషేధము, వీటన్నింటి వల్లనే అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటన్నిటికీ కారణము ఇవేనంటారా, లేదంటే అంతర్లీనంగా ఇంకేదైనా మూల కారణం ఉండుండొచ్చు అంటారా? మనం మర్చిపోకూడదు. నేపాల్లో చాలా ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా, 17 ఏళ్లలో సుమారుగా 14 మంది ప్రధానులు మారారు. అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, బాగా విపరీతమైన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. ప్రభుత్వాలు నిలబడడం లేదు. అక్కడ రాజ్యాంగమే 5 సార్లు రాజ్యాంగము తిరిగి రాయడం జరిగింది. ఇలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కారణంగా ఆర్థిక మాంద్యం వచ్చేసింది అక్కడ. నిరుద్యోగం వచ్చేసింది, లేకపోతే మీరు అన్నట్టు అవినీతి, విపరీతమైనటువంటి అవినీతి వచ్చేసింది. బేసిక్ గా మనం మర్చిపోకూడదు, నేపాల్ అనేది ఒకప్పుడు రాజరిక వ్యవస్థ ఉండేది. 2005లో రాజరిక వ్యవస్థ పోయింది. దాని కొరకు కూడా ఆందోళన జరిగింది. అంతకు ముందు కూడా 1990లో రాజరికానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగినా రాజరికం పోలేదు. 2005లో మళ్ళా జరిగింది. ఇవన్నిట్లో మనం చూస్తే నేపాల్లో ఒకటి, రాజరికాన్ని ఇప్పటికీ కావాలని కోరుకునే సమూహం, ప్రజా సమూహం ఒకటి ఉంది. రెండవది, ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు, ప్రజాస్వామ్యమే కావాలనేటువంటి పెద్ద సంఖ్యలో ఒక నెంబర్ ఉంది. మూడవది, కమ్యూనిజం వచ్చింది. ప్రపంచమంతా కమ్యూనిజం పోతే ఇక్కడ కమ్యూనిజం అవుతుంది, కమ్యూనిజాన్ని ఇష్టపడే వాళ్ళు. ఈ 3 రకాల మనుషుల కారణంగా ఇక్కడ ఒక రాజకీయమైనటువంటి ఇన్స్టెబిలిటీ ఏర్పడ్డది. దాంతో ఈ సమస్యలు అన్నీ వచ్చాయి. ఈ అసంతృప్తి, విపరీతమైన అసంతృప్తి గూడు కట్టుకున్నది ప్రజల లోపల. అందరూ దొంగలే అనేటువంటి ఒక భావన యూత్ లో మనకు కనబడుతుంది. అలాంటి యూత్ లో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తే వీటన్నిటికీ కారణం అనిపిస్తుంది. కాకపోతే ట్రిగ్గర్ పాయింట్, మీరు అన్నట్టుగా ట్రిగ్గర్ పాయింట్ మాత్రం ఈ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రద్దు చేయడం అనేది ఒకసారి యూత్ వీళ్ళందరికీ కూడా జెన్జీ అంటాం కదా, ఈ జెన్జీ జనరేషన్ కు ట్రిగ్గర్ పాయింట్ అయింది, రోడ్లపైకి తీసుకొచ్చింది. అది మాత్రం రోడ్లపైకి తీసుకొచ్చింది. మరి ఎందుకు ఆగలేదు? పోనీ బ్యాన్ పెట్టేశారు, బ్యాన్ ఎత్తేసారు కదా. 25 ప్లాట్ఫామ్స్ మీద, 26 ప్లాట్ఫామ్స్ మీద బ్యాన్ ఎత్తేసారు గోలి శర్మ గారు. కానీ ఉద్యమం ఆగలేదు, కంటిన్యూ అయింది. పార్లమెంట్ పైన పడ్డారు, తగలబెట్టారు, నాయకులను కొట్టారు. ఫైనాన్స్ మినిస్టర్ రోడ్డు పైన పరిగెత్తించి కొట్టడం ఎక్కడైనా దృశ్యం చూస్తామమ్మా. ఒక మాజీ ప్రధానమంత్రి వైఫ్ మంటల్లో తగలబడిపోయింది. అసలు ఇటువంటి సంఘటనలు మనం ఎక్కడ చూడము. అంటే ఆ అసంతృప్తి అంత గూడు కట్టుకొని ఉన్నటువంటిది ఇది మనకు బయటికి వచ్చేసింది. కాకపోతే ట్రిగ్గర్ పాయింట్ సోషల్ మీడియా, కానీ అది కంటిన్యూ కావడానికి కారణం మాత్రం అవినీతి, ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, నిరుద్యోగ సమస్య. వీటి కారణంగా ఇది ఇప్పుడు అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే మిగతా దేశాల్లో కూడా, లైక్ మీరు చెప్పినట్టుగా అవినీతి పెచ్చుమీరిపోవడము, ఆర్థిక అసమానతలు కావచ్చు, ఈ రకంగా చైతన్యం అయినటువంటి యువత చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళి వీటన్నింటినీ ఇది చేయాలి, మనం ఎరాడికేట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో హింసాత్మక ధోరణి వైపు వెళుతున్నటువంటి పరిస్థితి. సో ఇవి మిగతా దేశాలకు కూడా ఒక లెసన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? తప్పకుండా అవుతాయి. ఒకటి, ఆర్థికమైనటువంటి ఉచ్చనీచ, పేద ధనిక అయినటువంటి గ్యాప్ ఇది ఎప్పటికి కూడా మనిషికి కళ్ళు కుడతాయి, బాధ అనిపిస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, మీరు మాత్రం అంత పైకి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ద్వేషభావం వస్తుంది. ఇవన్నీ వస్తాయి కనుక తప్పకుండా ఇది. తర్వాత నిరుద్యోగ సమస్య కూడా యువతను తప్పకుండా రెచ్చగొడుతుంది. ఏ దేశమైనా లెసన్స్ నేర్చుకోవాల్సిందే. కానీ వీటితోనే అవుతుంది అనడానికి వీల్లేదు. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి సంఘటనలు భారత్ చుట్టూ ఇవి జరుగుతున్నాయి. ఆశ్చర్యకరం ఏంటంటే బయట ఎక్కడో జరగడం కాదు, కానీ భారత్ చుట్టే ఇవి జరుగుతున్నాయి. మొన్న ఒక 4-5 years గా కాలేదు కదా, శ్రీలంకలో రాజపక్షే బ్రదర్స్ ని ఇద్దరిని తరిమేస్తే దిక్కు లేదు, వాళ్ళు హెలికాప్టర్ పట్టుకున్నారు, పారిపోయారు అక్కడి నుంచి. ఇది అక్కడ చూస్తున్నాం మనము. తర్వాత మనం బంగ్లాదేశ్ లో చూసాము. బంగ్లాదేశ్ లో అయితే 15-20 ఏళ్లుగా ఆమె హసీనా పరిపాలన కొనసాగుతోంది. అంతలో ఏమైందో తెలియదు, మనకి ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, యువత అంతా వచ్చారు, పడ్డారు, రాళ్ళు రప్పలు వేశారు.
అంతే. ఆమె పారిపోయింది, హెలికాప్టర్ ఎక్కేసింది, ఇండియాకి వచ్చేసింది. ఇంకోవైపు ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ఆ ఇమ్రాన్ ఖాన్ కేసులు పెట్టేసి లోపల వేసేసి ప్రభుత్వాన్ని మార్చేశారు అక్కడ కూడా. ఇదంతా కూడా డీప్ స్టేట్ యొక్క పని జరుగుతూ ఉంది. ఇది కళ్ళకు కనపడ్డట్టుగా కనిపిస్తుంది. డీప్ స్టేట్ ఒబామా ఉన్నప్పటి నుంచి కూడా అమెరికా డీప్ స్టేట్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క మిషనరీ ఎంత బాగుంది అని అంటే వాళ్ళ పేర్లు బయటకు వచ్చేసే వాళ్ళంతా ఎవరు పనిచేసి ఇప్పటికి కూడా ట్రంప్ హయాంలో కూడా ఇది విక్టోరియా న్యూలాండ్ కానీ, డొనాల్డో డ్యూ కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా వెరీ పాపులర్ ప్రభుత్వాలను కూల్చడంలో. అనేక దేశాల్లో ఈ యుద్ధం అవసరం లేకుండా ప్రభుత్వాలు కూలిపోతున్నాయమ్మా, మనం మర్చిపోకూడదు. ఏమైంది కళ్ళ ముందు బంగ్లాదేశ్ లో ఒక ఐలాండ్ ఏదో అడిగితే అమెరికా ఈమె ఇవ్వలేదు, ఆమె బయటికి ప్రకటించింది కూడా. కనుక ఇవ్వకపోతే అట్లయితే మాకు స్టేషన్ కావాలి అమెరికా అడిగింది, ఇవ్వకపోతే వెంటనే రాళ్లు పడ్డాయి, ఆమె పారిపోయింది. మరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలి? అమెరికానే ఏర్పాటు చేసింది కదా. యూనస్ ఎక్కడి నుంచి వచ్చాడు? డైరెక్ట్ గా పైనుంచి పారాచూట్ డ్రాప్ చేశారు కదా, వచ్చి పరిపాలిస్తున్నాడు. అమెరికా ఏజెంట్ ఈజ్ రన్నింగ్ ది షో. అలా ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా గుప్పిట్లో ఉంది, ఇమ్రాన్ ఖాన్ లోపల పెట్టేసి అందరూ. ఇప్పుడు నేపాల్ కూడా అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే చైనా ఆధిపత్యం విపరీతంగా అక్కడ నడుస్తుంది. కనుక ఇద్దరి ఆధిపత్య పోరు అది, చైనా అమెరికా ఇద్దరి ఆధిపత్య పోరు కారణంగా ఈరోజు నేపాల్లో ఇదంతా ఉంది. కనుక కేవలము అవినీతి, అక్రమము, అసంతృప్తి మాత్రమే కాదు, వీటి పైన ఈ డీప్ స్టేట్ ఆపరేట్ చేస్తుంటది. మన దగ్గర కూడా ఉదాహరణకు మనకు అసంతృప్తి, ఎంత మంచి ప్రభుత్వాలు ఉన్నా ఎక్కడో దగ్గర మన బలహీనతలు ఉంటాయి, మనకు సమస్యలు ఉంటాయి. వాటిపైన వీళ్ళు డీప్ స్టేట్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ట్రిగ్గర్ పాయింట్ ఒకటి కావాలమ్మా వాళ్ళకి ఎప్పుడు కూడా. ఉదాహరణకు సిఏఏ అనేది మంచి ట్రిగ్గర్ పాయింట్ మన దగ్గర. కనుక ఎవరు అమాయకులైనటువంటి ముస్లింలు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, సమస్య వాళ్ళది కానే కాదు. కనుక పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ హిందువుల సమస్య అది, లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల సమస్య, ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింలకు సమస్య కాదు. కానీ అక్కడ ప్రజల అందరికీ సోషల్ మీడియా ఏమని తీసుకుపోయింది అంటే, అయిపోయింది మీ పని, ఈ దేశంలో మీరు బ్రతకలేరు అనేటువంటి ఒక స్థితి కల్పించేసరికి రోడ్లపైకి వచ్చేసారు కదా. కాకపోతే ప్రభుత్వం బలమైన ప్రభుత్వం కారణంగా కంట్రోల్ చేయగలిగింది. కానీ ఈ దేశంలో ఈ ఆపరేషన్ జరుగుతున్నాయి. మన దగ్గర ఇదేంటి ఫామ్ రైతుల ఉద్యమం, ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం కానీ, లేకపోతే మిగతా ఇవన్నీ కూడా షాహీన్ బాగ్ ఉద్యమం కానీ, సిఏఏ కానీ, ఇలాంటివన్నీ కూడా డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ తో. కానీ భారత్ చాలా బలంగా ఉంది, మన ఏజెన్సీస్ చాలా బలంగా ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ బాంబులు వేలేటువంటి ఇంతకు మొదలు పరిస్థితి ఉంది, ఇప్పుడు అలా లేదు. మన ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీంతో ఇక్కడ నియంత్రించబడుతుంది ప్రభుత్వము పైన.